హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. వడియాలు పెడుతున్నామండి. గుమ్మడి వడియాలు ఇంకా మినపపట్టు వడియాలు చాలా బాగుంటాయండి. గుమ్మడి వడియాలు మినపపట్టు వడియాలు కూడా ఈ ప్రాసెస్లో పెట్టారంటే వడియాలు గుల్లగా టేస్టీగా వస్తాయి. ఎక్కువ క్వాంటిటీలోనే పెడుతున్నాము. వడియాలు ఎప్పుడూ కూడా మా అమ్మ పిన్ని పెద్దమ్మ వాళ్ళు కలిసి పెట్టుకుంటారు. వడియాలు పెడుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిచి అందరూ కలిసి పెట్టుకుంటే బాగుంటుంది కదా. మా కోనసీమలో ఇలానే పెట్టుకుంటామండి. వడియాలు ఎప్పుడు కూడా ఒకరికొకరు సాయంగా ఉంటూ. ముందుగా గుమ్మడి వడియాలు పెడుతున్నాము. పెద్దగా ఉండే 3 గుమ్మడికాయలని తీసుకున్నామండి. ఈ గుమ్మడికాయలని మురికిపోయే విధంగా వాష్ చేసుకుని పగలగొట్టుకోవాలి. పగలగొట్టుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పీసెస్లోకి 2-3 స్పూన్స్ వరకు పసుపు అలాగే ఉప్పు వేసుకోండి. ఉప్పు తర్వాత కూడా వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కూడా పీసెస్కి సరిపడా వేసుకోండి. మనం వేసుకున్న పసుపు అలాగే ఉప్పు పీసెస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని కాటన్ క్లాత్లో వేసుకొని టైట్గా మూటలా కట్టుకోవాలండి. ఎందుకు ఇలా మూటలు కట్టాలంటే ఇలా చేస్తే గుమ్మడి ముక్కల్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ బయటికి వచ్చే విధంగా ఇలా మూటలు కట్టుకొని మూట మీద ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మేము 2 మూటలు కడుతున్నాము. వెయిట్ పెట్టుకున్న తర్వాత ఈ మూటల్ని ఓవర్ నైట్ అలాగే ఉంచుకోవాలి. మొత్తం వాటర్ బయటికి రావాలంటే ఓవర్ నైట్ పడుతుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ వడియాలు పెట్టడం కోసం మిగిలినవి రెడీ చేసుకుందాం. మార్నింగ్ 5కి స్టార్ట్ చేసామండి. అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా ఎండ వచ్చేలోపు అనేసి 1 కిలో పండిన పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇన్ని వడియాలకు కానీ గుమ్మడి వడియాలకు కానీ మేము పండిన పచ్చిమిరపకాయలనే తీసుకుంటామండి. వీటి వల్ల వడియాలు చాలా టేస్టీగా వస్తాయి. అలాగే కలర్ కూడా బాగుంటుందండి. ఈ పచ్చిమిరపకాయలని బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 1/2 కిలో సగ్గు బియ్యం ముందు రోజు నైట్ నానబెట్టామండి. సగ్గు బియ్యంలో 2 రకాలు ఉంటాయి కదా, చిన్నవి పెద్దవి. వడియాల కోసం పెద్ద సగ్గు బియ్యం తీసుకోవాలి. వీటిని సగం ఉంచుకొని సగం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ సగ్గు బియ్యం పేస్ట్ కూడా పక్కన పెట్టుకోండి. 1 కిలో మినపప్పు కూడా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం. పిండి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేయకుండా గారెల బ్యాటర్ లాగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గుమ్మడి ముక్కల మూటలు ఓపెన్ చేద్దాం. వాటర్ మొత్తం పోయాయి. చూసారు కదా, వాటర్ పోయి గుమ్మడి ముక్కలు డ్రైగా అయిపోయాయి. ఇప్పుడు ఈ గుమ్మడి ముక్కలన్నిటిని గ్రైండ్ చేసుకున్న మినపపిండిలో వేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అలాగే సగ్గుబియ్యం పేస్ట్ వేసుకోండి. 4 ఇంచెస్ అల్లం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. నానబెట్టిన సగ్గుబియ్యం సగం ఉంచాం కదా, అవి కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్లయితే ఇంకా వడియాలు బ్యాటర్ రెడీ అయిపోయినట్లేనండి. ఇంకా వడియాలు పెట్టుకోవడమే. వడియాలకు సరిపడా క్లాత్ తీసుకొని క్లాత్ తడి చేసి వేసుకోవాలి. ఏ వడియాలకైనా కూడా ఈ విధంగా తడి క్లాత్ మీదే పెట్టుకుంటాం కదా, లేదా ఏదైనా ప్లాస్టిక్ షీట్ మీద అయినా కూడా పెట్టుకోవచ్చు. క్లాత్కి ఎక్కడ నుడతలు లేకుండా సమానంగా ఉండేటట్టు వేసుకోండి. ఇప్పుడు ఇంకా మీకు నచ్చిన సైజులో వడియాలు పెట్టుకోవడమే. చిన్నవి ఇష్టపడితే చిన్నవి, పెద్దవి నచ్చితే పెద్దవి. ఈ విధంగా పిండి అంతటిని పెట్టేసుకోవాలి. కొంతమంది వడ షేప్లో కూడా పెట్టుకుంటారు. మేము రౌండ్ షేప్లోనే పెట్టుకుంటాము. ఎప్పుడు కూడా వడియాలు ఏ షేప్లో అయినా కూడా పెట్టుకోవచ్చు.
ఈ విధంగా వడియాలన్నీ పెట్టుకున్న తర్వాత 4-5 డేస్ వరకు ఎండబెట్టుకుంటే వడియాలు ఎండిపోతాయి. ఎండ తక్కువ ఉన్నట్లయితే 6-7 డేస్ అలా పడుతుంది. వడియాలు మొత్తం తడి లేకుండా డ్రైగా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. గుమ్మడి వడియాలు పెట్టడం అయింది కదా, ఇప్పుడు మినపపట్టు వడియాలు పెట్టడానికి ప్రిపేర్ చేద్దాం. 4 గ్లాసెస్ మినపపట్టు తీసుకున్నాము. ఈ వడియాలు కూడా బాగుంటాయండి. గుమ్మడి వడియాల కోసం మినపపిండి రుబ్బుకున్నాం కదా, ఆ మినపపట్టుతో మినపపట్టు వడియాలు పెట్టేస్తున్నాం. మినపపట్టులోని వాటర్ లేకుండా ఈ విధంగా పిండుకోండి. మినపపట్టులో వాటర్ ఉండిపోతే వడియాలు సరిగ్గా రావండి. వాటర్ లేకుండా పిండుకోవాలి. నైట్ నానబెట్టుకున్న 50 గ్రామ్స్ పెద్ద సగ్గు బియ్యం వేసుకోండి. అలాగే కారానికి తగ్గట్టుగా పండిన పచ్చిమిరపకాయలు 15 వరకు బరకగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 గ్లాస్ మినపపిండి కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని మిక్స్ చేస్తే వడియాల పిండి రెడీ అయిపోయినట్లే. ఇంకా వడియాలు పెట్టుకోవడమేనండి. తడి క్లాత్ మీద అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ షీట్ మీద అయినా పెట్టుకోవచ్చు. గుమ్మడి వడియాల్లాగానే రౌండ్గా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే వడ షేప్లో అయినా పెట్టుకోవచ్చు. మేమైతే ఇవి కూడా రౌండ్గానే పెట్టుకుంటున్నామండి. ఇదే విధంగా అన్ని వడియాలు పెట్టుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకోవడమే. గుమ్మడి వడియాల కంటే ఇవి కొంచెం త్వరగానే ఎండిపోతాయండి. ఈ విధంగా బాగా డ్రైగా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. వడియాల్ని 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకుంటాం కదా, సరిగ్గా ఎండకపోతే పాడైపోతాయి. ఇలా గట్టిగా ఎండాక 8 బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. 1 ఇయర్ వరకు అలానే ఉంటాయి. పప్పు చారు, సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు కొన్ని వడియాల్ని హ్యాపీగా వేయించుకోవచ్చు. మినపపట్టు వడియాలు కూడా చూపిస్తాను. ఇవిగోండి, ఇవి కూడా డ్రైగా ఎండిపోయాయి. ఇవి కూడా అంతే అండి. డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఈ 2 రకాల వడియాల్ని వేయించి కూడా చూపిస్తాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత వడియాలు వేసుకొని మొత్తం అంతా వేగేలా టర్న్ చేసుకుంటూ వేయించుకోండి. చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక పక్కకు తీసుకోండి. ఇప్పుడు మినప వడియాలు కూడా చూపిస్తాను. ప్యాన్లోకి సరిపడా 4-5 వడియాల్ని వేసుకొని వేయించుకోండి. ఇవి కూడా చాలా గుల్లగా వస్తాయండి. టేస్ట్ కూడా బాగుంటాయి. త్వరగానే వేగిపోతాయి. వేగిన తర్వాత పక్కకు తీసుకోండి. సగ్గుబియ్యం కూడా వడియాల మీద బాగా కనిపిస్తున్నాయి కదండి. నార్మల్గా తినేసినా కూడా ఈ వడియాలు చాలా బాగుంటాయి. ఇదండి వాళ్ళ వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కోనసీమ పిల్ల సిరి ఇన్స్టాగ్రామ్లో కూడా ఉందండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.